నమస్కారం మిత్రులారా. వివేకానందుడి బ్రహ్మచర్య రహస్యాలు 7 రోజుల సిరీస్లో 6వ రోజుకు మీకు స్వాగతం. నిన్నటి 5వ భాగంలో మనం మనస్సును జయించే సాక్షిభావం మరియు మన ఆలోచనలను ఒక పాయింట్ వద్ద లాక్ చేసే రాజయోగ రహస్యాలను తెలుసుకున్నాం. ఈరోజు 6వ భాగం మీలో ఉన్న నిద్రాణమైన నాయకత్వ లక్షణాలను రగిలించే ఒక మహా శంఖారావం. స్వామి వివేకానంద ఏ దేశానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ఆయన దృష్టి ఎప్పుడూ యువతపైనే ఉండేది. ఆయన బలంగా నమ్మిన ఒకే ఒక సత్యం, ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశ యువత నరాల్లో ప్రవహించే క్రమశిక్షణ, పవిత్రత మరియు దేశభక్తిపైనే ఆధారపడి ఉంటుంది. నేడు మన చుట్టూ ఉన్న యువత క్షణిక ఆనందాల కోసం, సోషల్ మీడియా అడిక్షన్స్ కోసం తమ అమూల్యమైన జీవశక్తిని వృధా చేసుకుంటూ దిశాహీనంగా మారిపోతున్నారు. స్వామి వివేకానంద కావాల్సింది ఎలాంటి బలహీనత యువత కాదు. ఆయన కోరుకున్న ఆదర్శ యువత ఎవరు? బ్రహ్మచర్య శక్తి ద్వారా ఒక సాధారణ యువకుడు సమాజాన్ని, దేశాన్ని మార్చే నవశక్తిగా ఎలా మారవచ్చో ఈరోజు 30 నిమిషాల వీడియోలో వివేకానందుడి సింహ గర్జన మాటల్లో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది నాయకులు వచ్చారు. వారు రాజ్యాలను జయించడానికి లక్షలాది మంది సైనికులను, అపారమైన ఆయుధాలను కోరుకున్నారు. కానీ స్వామి వివేకానంద గారు మాత్రం ఏమన్నారో తెలుసా? నాకు అపారమైన బ్రహ్మశక్తి, బ్రహ్మచర్య శక్తి, పవిత్రత మరియు నమ్మకం ఉన్న 100 మంది యువకులను ఇవ్వండి. నేను ఈ ప్రపంచం యొక్క రూపురేఖలనే మార్చేస్తాను. ఆలోచించండి మిత్రులారా, కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో స్వామీజీ అడిగింది కేవలం 100 మందిని మాత్రమే. ఎందుకంటే 1000 మంది బలహీనులు చేసే పని కంటే సంపూర్ణ ఆత్మ నిగ్రహం, ఇనుప కండరాలు ఉన్న, ఉక్కు నరాలు ఉన్న ఒక బ్రహ్మచారి చేసే పని సమాజంలో 1000 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. వివేకానంద గారి దృష్టిలో యువకుడు అంటే కేవలం వయసులో చిన్నవాడు అని కాదు. ఎవరి గుండెల్లో అయితే అనంతమైన ఉత్సాహం ఉంటుందో, ఎవరి రక్తంలో అయితే పవిత్రత మరియు స్వార్థం లేని త్యాగనిరతి ఉంటాయో, ఎవరైతే కష్టాలను చూసి భయపడకుండా సింహంలా ఎదిరించి నిలబడతారో వారే నిజమైన యువకులు. ఈ రోజుల్లో చాలామంది 20 ఏళ్ళకే 80 ఏళ్ళ ముసలివారిలా నిస్తేజంగా నిరాశతో బతుకుతున్నారు. దానికి కారణం వారి శరీరంలో జీవశక్తి లేకపోవడమే. బ్రహ్మచర్యం మీలో ఆ నవయువక ఉత్సాహాన్ని నిరంతరం పదిలంగా ఉంచుతుంది. స్వామి వివేకానంద గారు మన విద్యా వ్యవస్థపై ఒక పెద్ద ప్రశ్న లేనెత్తారు. ఆయన అంటారు, కేవలం కొన్ని పుస్తకాలు చదివి, ఎగ్జామ్స్ రాసి డిగ్రీలు సంపాదించడం విద్య అనిపించుకోదు. అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే నిజమైన విద్య అంటే ఏమిటి? వివేకానంద గారి మాటల్లో చెప్పాలంటే, ఏ విద్య అయితే నీలో ఇచ్ఛాశక్తి, విల్ పవర్ పెంచి నీ క్యారెక్టర్ని నిర్మించి నిన్ను నీ కాళ్ళ మీద నిలబడేలా చేస్తుందో అదే నిజమైన విద్య. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఏమిటి? మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఎంత పెద్ద డిగ్రీలు చదివినా, నెలకు లక్షలు సంపాదిస్తున్నా సరే, చిన్న ప్రలోభాలకు లొంగిపోవడం, అవినీతి చేయడం లేదా కామ వికారాలకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తున్నాం. దీనికి కారణం వారి దగ్గర సమాచారం ఉంది కానీ వ్యక్తిత్వం లేదు. ఒక బ్రహ్మచారి తన శక్తిని కాపాడుకున్నప్పుడు అతనిలో ఈ కింది 3 గొప్ప క్యారెక్టర్ గుణాలు రూపుదిద్దుకుంటాయి. సత్యనిష్ట, ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధానికి లొంగకపోవడం. స్వార్థరాహిత్యం, కేవలం నా సుఖం, నా స్వార్థం అని కాకుండా
నా కుటుంబం, నా సమాజం కోసం ఆలోచించడం. క్షమాగుణం మరియు దయ. బలహీనులను రక్షించే ధైర్యం, ఇతరులను క్షమించే గొప్ప మనస్సు ఉంటుంది. నేటి యువత తమ దేశాన్ని మార్చే నవశక్తిగా మార్చుకోవడానికి స్వామి వివేకానంద గారు 3 అద్భుతమైన మార్గాలను సూచించారు. ముందు నిన్ను నువ్వు గెలువు. వివేకానంద స్వామి అంటారు, నువ్వు ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే ముందు నిన్ను నువ్వు జయించు. నీ ఇంద్రియాలను, నీ కామ కోరికలను, నీ బద్ధకాన్ని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వు సమాజానికి ఏం సందేశం ఇస్తావు? ఒక కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా నీ చదువులో, నీ కాలిస్థెనిక్స్ వర్కౌట్స్లో, నీ బ్రహ్మచర్య సాధనలో నువ్వు ఒక విజేతగా నిలబడు. నేను చూసి 100 మంది స్ఫూర్తి పొందుతారు. 2వ సూత్రం, సేవయే పరమావధి. ఎవడైతే ఇతరుల కోసం జీవిస్తాడో వాడే నిజంగా జీవిస్తున్నాడు. మిగిలిన వారు జీవించి ఉన్న శవాలతో సమానం అని వివేకానంద గారు గర్జించారు. మీ బ్రహ్మచర్యం వల్ల లభించిన అపారమైన ఓజస్సును, తెలివితేటలను కేవలం మీ స్వార్థం కోసమే కాకుండా కష్టంలో ఉన్నవారికి, విద్య లేని వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి. ఒక జ్ఞానాన్ని పంచి ఇవ్వడం లేదా ఒకడిని చెడు అలవాట్ల నుండి రక్షించడం కూడా గొప్ప సేవయే. 3వ సూత్రం, సంఘటి శక్తి, ఆర్గనైజ్డ్ పవర్. వివేకానంద గారు యువతను ఒంటరిగా కాకుండా ఒక మంచి సత్సంగంగా లేదా గ్రూప్గా ఏర్పడమన్నారు. మీ చుట్టూ ఉన్న మంచి స్నేహితులతో కలిసి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ను సృష్టించండి. ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ బ్రహ్మచర్య ప్రయాణంలో ముందుకు సాగండి. 10 మంది పవిత్రమైన యువకులు ఒకటైతే వారు ఎలాంటి అద్భుతాన్నైనా సాధించగలరు. మిత్రులారా, ప్రపంచంలో లీడర్స్ ఎలా తయారవుతారో తెలుసా? కేవలం వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఎవ్వరూ నాయకుడు కాలేరు. ఒక వ్యక్తి శరీరంలో ఓజస్సు పుష్కలంగా ఉన్నప్పుడు అతని కళ్ళల్లో ఒక దైవిక కాంతి, అతని కంఠంలో ఒక నిజాయితీ, అతని ప్రవర్తనలో ఒక అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంటాయి. అతను మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి గుండెల్లో నాటుకుపోతుంది. ఛత్రపతి శివాజీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ, భగత్ సింగ్, స్వామి వివేకానంద వీరిని సమాజం ఎందుకు అనుసరించింది? ఎందుకంటే వీరిలో స్వార్థం లేదు, వీరిలో సంపూర్ణమైన బ్రహ్మచర్య శక్తి ఉంది. మీరు మీ జీవితంలో ఏ రంగంలో ఉన్నా, ఒక కాలేజీ లీడర్గా, ఒక ఇంజనీర్గా లేదా ఒక యూట్యూబర్గా సమాజాన్ని ప్రభావితం చేయాలి అంటే మీకు ఈ ఓజో శక్తి అత్యంత అవసరం. బ్రహ్మచర్యమే మీలోని లీడర్షిప్ క్వాలిటీస్ని అసలైన ఇంధనం. మిత్రులారా, ఈరోజు మనం స్వామి వివేకానంద గారి ఆదర్శ యువత భావనలను, క్యారెక్టర్ బిల్డింగ్ మరియు లీడర్షిప్ ప్రాముఖ్యతను చాలా పవర్ఫుల్గా తెలుసుకున్నాం. ఈ రోజు నుండి మీలోని స్వార్థాన్ని వదిలేసి ఒక నవశక్తిగా సమాజంలో నిలబడటానికి సంకల్పం చేసుకోండి. మరి రేపటి 7వ రోజు వీడియో మన ఈ 7 రోజుల సుదీర్ఘ పవిత్రమైన సిరీస్కే ఒక మహా ముగింపు. రేపటి చివరి భాగంలో మనం నిరంతర ప్రయాణం, వివేకానందుడి అంతిమ సందేశం, ఈ 7 రోజుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితాంతం ఎలా కాపాడుకోవాలి, వివేకానందుడి అడుగుజాడల్లో నడుస్తూ ఒక తిరుగులేని విజేతగా ఎలా మారాలి అనేది రేపటి చివరి 30 నిమిషాల వీడియోలో తెలుసుకొని ఈ పవిత్రమైన జ్ఞానాన్ని, దివ్యమైన ముగింపును ఇచ్చుకుందాం. ఈ వీడియో మీ రక్తాన్ని ఉడికించి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్స్లో ముఖ్యంగా యువకులందరికీ షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఐ ఆమ్ ద ఫ్యూచర్ ఆఫ్ మై నేషన్ అని ఇప్పుడే గర్వంగా టైప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం గ్రాండ్ ఫినాలే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.